హాయ్ అండి ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. నేను ఇవాళ స్పెషల్ మసాలా వంకాయ తయారు చేస్తున్నానండి. ముందుగా కొత్తిమీర, పుదీనా, కల్లేమాకు పక్కకు కడిగి పెట్టుకొని, కొబ్బరి కాల్చుకొని, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మంచిగా అది మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత నువ్వులు, కొన్ని గసగసాలు ఎందుకంటే కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. సేమ్ మన పెళ్ళిళ్ళలో వంకాయ కర్రీ ఎలా చేస్తారో అలా టేస్ట్ వస్తుంది. కొంచెం మూకుడు పెట్టుకొని, కడాయి పెట్టుకొని, అందులో కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయలను ఉప్పు నీళ్ళలో వేయాలి. ఉప్పు నీళ్ళలో ఎందుకంటే వంకాయలు ఉప్పు నీళ్ళలో వేస్తే బాగుంటుంది, అట్లే వేస్తే చేరెక్కుతాయి. అందుకని ఉప్పు నీళ్ళలో వేస్తారు వంకాయలు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. వంకాయ స్పెషల్ ఇది. మంచిగా ఉల్లిగడ్డ వేగిన తర్వాత గసాలు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే ఆనియన్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అది పక్కకు పెట్టుకొని కుక్కర్ పెట్టేసి, కుక్కర్లో ఉండండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, వంకాయ మసాలా కూడా బాగా ఉడుకుతుంది. అదే బొగాన్లో వండుకున్నాం అనుకోండి, మాడిపోతుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కల్లేమాకు వేసి వంకాయలు వేసి మంచిగా మగ్గనివ్వాలండి, కలర్ చేంజ్ అవ్వదు. తర్వాత ఈ మసాలానంతా కుక్కర్లో వేసేయాలి. కొంచెం నూనె తేలిన దాకా మంచిగా వేగినాక కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చింతపండు రసం వేసి మళ్ళీ కుక్కర్ విజిల్ మూత పెట్టేసేయాలి. ఒక 2 లేదంటే 3 విజిల్స్, అలా నూనె పైకి తేలుతుందండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ కమెంట్ ఫర్ హస్, ప్లీజ్ రిక్వెస్ట్.